విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం ఫ్రెండ్స్. ఇది ఒక లైవ్ క్లాస్. ఇది ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ అమీర్పేట్ క్యాంపస్ హైదరాబాద్. 2 తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి ఉన్నారు. వీళ్ళందరూ కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి హైదరాబాద్ వచ్చారు. అతి కొద్ది మంది మాత్రమే 45 డేస్ ఉంటారు. 90% స్టూడెంట్స్ ఓన్లీ కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చారు. రైట్. సో ఇప్పుడు మీరు కూడా ఇంగ్లీష్ పైన చాలా ఆసక్తి ఉంది కాబట్టి మీరు ఇంగ్లీష్ నేర్చుకునే ఉద్దేశంలోనే ఇప్పుడు ఈ ఛానల్ ని మీరు క్లిక్ చేశారు. మీరు ఈ వీడియో చూస్తున్నారు. ఈ క్లాస్ కనీసం 15 నుంచి 20 నిమిషాలు ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ టాపిక్ టీచ్ చేస్తున్నాం. టాపిక్ పేరు వచ్చేసి ఏబుల్ టు. టాపిక్ పేరు ఏంటి బేటా? సో మీరు కూడా 15 నిమిషాలు ఇది ఒక లైవ్ క్లాస్ శ్రద్ధగా వినాలని మేమందరం చప్పట్లతో మీకు స్వాగతం తెలియజేస్తున్నాం. రైట్. సో ఇక్కడ ఉండే విద్యార్థులు చప్పట్లతో స్వాగతాన్ని తెలియజేశారు. మీకు బాగా వినండి. ఏబుల్ టు స్ట్రక్చర్ పేరు వచ్చేసి ఏబుల్ టు. ఈ స్ట్రక్చర్ ని ఎప్పుడు వాడాలంటే ఏదైనా సరే ఒక పనిని నేను చేయగలిగే స్థితిలో ఉన్నాను అంటాం. నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను అంటాం. ఆమె రాయగలుగుతుంది అంటాం. అతడు నడవగలుగుతున్నాడు అంటాం. గులుగుతున్నాడు కాదు, గలుగుతున్నాడు. ఇలా ఏదైనా సరే ఒక పనిని నేను చేయగలిగే స్థితిలో ఉన్నాను అని చెప్పేటప్పుడు ఏబుల్ టు అనే స్ట్రక్చర్ ని వాడాలి. ఓకే, రైట్. మరి ఈ టాపిక్ వాడాలి, ఈ టాపిక్ వాడి వాక్యాలు రాయాలంటే సూత్రం ఉంటుంది. సూత్రం ఒకసారి మీరు వినండి. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి. తర్వాత అమెజాన్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. ప్రజెంట్ గురించి చెప్పేటప్పుడు అమెజాన్ వాడాలి. పాస్ట్ గురించి చెప్పేటప్పుడు వాజ్ వర్లు వాడాలి. ఫ్యూచర్ గురించి వచ్చినప్పుడు విల్ బి వాడాలి. మనం ఎక్కువగా ఈ స్ట్రక్చర్ ని ప్రజెంట్ లో వాడుతుంటాం కాబట్టి సబ్జెక్ట్ వెంటనే అమెజాన్లు తీసుకోవాలి. బెటర్ డైరెక్ట్ ఆ ఏబుల్ టు అనద్దు. సబ్జెక్ట్ తర్వాత అమెజాన్లు తీసుకోవాలి. తర్వాత ఏబుల్ టు, తర్వాత V1, తర్వాత ఆబ్జెక్ట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను అనే వాక్యం ఉంది బేటా. ఐ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అనద్దు. ఐ ఏబుల్ రావద్దు. సబ్జెక్ట్ వెంటనే హెల్పింగ్ వర్బ్ రావాలి. అంటే ఐ వచ్చినప్పుడు యామ్ అనాలి. ఉదేలు వచ్చినప్పుడు ఆర్ అనాలి. ఈ షీట్ వచ్చినప్పుడు ఈజ్ అనాలి. అందుకోసం సూత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సబ్జెక్ట్, తర్వాత హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ 3 వాడాలి ఇక్కడ ప్రజెంట్ గురించి చెప్పేటప్పుడు. అమెజాన్ సబ్జెక్ట్ ప్లేస్ హెల్పింగ్ వర్బ్స్ ప్లేస్ తర్వాత ఏబుల్ టు, తర్వాత V1, తర్వాత ఆబ్జెక్ట్. ఇప్పుడు సూత్రం చెప్పండి బేటా. సబ్జెక్ట్ ప్లేస్ అమెజాన్ ప్లేస్ V1 ఏబుల్ టు ప్లేస్ V1 ప్లేస్ ఆబ్జెక్ట్. ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి, నెక్స్ట్ అమెజాన్ రావాలి, తర్వాత ఏబుల్ టు రావాలి, V1 రావాలి, ఆబ్జెక్ట్ రావాలి. ఇప్పుడు మనం అన్ని సబ్జెక్ట్స్ చేత వాక్యాల్లో రాద్దాం. మీరు ఓన్లీ వినండి. ఇక్కడ సబ్జెక్ట్స్ ఒకసారి నేను వినిపిస్తాను. ఐ అంటే నేను, వి అంటే మేము లేదా మనము, యు అంటే నీవు లేదా మీరు, మరి దే అంటేనేమో వారు, హీ అంటేనేమో అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది లేదా అది. ఇప్పుడు నేను ఒక్కొక్క సబ్జెక్ట్ ఇస్తాను. మీరు నేను తెలుగులో వాక్యాలు ఇస్తే మీరు ఇంగ్లీష్లో చెప్పాలి. ఆర్ యు రెడీ బేటా? నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను. చెక్ చేసుకోండి మీ ఆన్సర్ ని. ఐ యామ్ అనాలి. ఐ వచ్చినప్పుడు యామ్ అనాలి. ఐ యామ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. ఎంతమంది కరెక్ట్ చెప్పారు? వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్. మేము ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాము. వీఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. V1 రావాలి బేటా. మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. చెక్ చేసుకోండి. యు ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. నెక్స్ట్ సబ్జెక్ట్ దే. వారు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. దే ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. నెక్స్ట్ అతడు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాడు. హీ ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలుగుతుంది. షీ ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. వెరీ గుడ్. నా ఫ్రెండ్ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాడు. మై ఫ్రెండ్ ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. వెరీ గుడ్. నా ఫ్రెండ్స్ ప్లూరల్ బేటా, థర్డ్ పర్సన్ ప్లూరల్. నా ఫ్రెండ్స్ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. వెరీ గుడ్. మై ఫ్రెండ్స్ ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టాపిక్ లో ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఆర్ యు రెడీ? సో ఈ టాపిక్ లో 3 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. ఏంటివి? అమెజాన్. ఈ టాపిక్ లో హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అవి ఏంటివి? అమెజాన్. ఎన్ని హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి? 3. ఏవి? ఎన్ని ఉన్నాయి? ఏవి? ఆ మెయిన్ వర్బ్ ఎట్లా ఉండాలి టెన్స్ లో? V1. ఈ టాపిక్ లో V1 లో ఉండాలి. రైట్. ఇప్పుడు మనం ముందుగా ఎస్ నో క్వశ్చన్స్. ఎవరైనా ఇద్దరు రండి. ఎస్ నో క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. మీరు ఆ బాబుని అడగండి. మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారా అంటే ఎస్ చెప్పండి. మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారా అడగండి చూద్దాం. ఆర్ యు ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్? అవును, నేను మాట్లాడగలుగుతాను. Yes, I am able to speak English. వెరీ గుడ్. వారు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారా? ఆర్ దే ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్? మైక్ ఇవ్వండి. Yes, they are able to speak English. అతడు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాడా? ఈజ్ హీ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్? Yes, he is speaking. He is able to speak English. ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలుగుతుందా? ఈజ్ షీ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్? Yes, she is able to speak English. వెరీ గుడ్. రైట్ ఆన్సర్. క్లాప్స్.
ఇప్పుడు మీరు అడగండి, తను నో అంటది. ఇప్పుడు నో చెప్పడం ఎలా? ఇప్పుడు మీరు అడగండి, మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారంటే లేదు నేను మాట్లాడలేకపోతున్నాను అనండి. అడుగు బాబు, ఆర్ యూ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అన్నారు. Are you able to speak English? మైక్ తీసుకొని చెప్పాలి. No, I am not able to speak English. తీసుకో. వారు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారా? Are they able to speak English? No, they are not able to speak English. అతడు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాడా? Is he able to speak English? No, he is not able to speak English. ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలుగుతుందా? Is she able to speak English? No, she is not able to speak English. వెరీ గుడ్, క్లాప్స్. మీరు ఇద్దరు కూర్చోండి. నువ్వు లేవు అపోజిట్. ఇప్పుడు డబ్ల్యూహెచ్ వర్డ్స్ అపోజిట్ ఉన్నాయి. ఇప్పుడు డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి ప్రశ్నలు అడగాలి. మీరు అమ్మాయిని అడగండి, తను ఆన్సర్ చెప్పేస్తారు. మీరు ఏమి మాట్లాడగలుగుతున్నారు? నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను అని చెప్పండి. వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్. What are you able to speak? I am able to speak English. వారు ఏమి మాట్లాడగలుగుతున్నారు? What they are able to speak. రాంగ్. వాట్ దే ఆర్ అంటుండ్రు. What are they? వాట్ తర్వాత ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ఉండాలి. What are they able to speak? They are able to speak English. హీ అతడు ఏం మాట్లాడగలుగుతున్నాడు? What is he able to speak? He is able to speak English. ఆమె ఏం What మాట్లాడగలుగుతుంది? is she able to speak? She is able to speak English. వెరీ గుడ్, క్లాప్స్. మీరు ఇప్పుడు మీరు వేరన్న డబ్ల్యూహెచ్ వర్డ్ పైన ప్రశ్నలు అడగాలి. మీరు ఎక్కడ పని చేయగలుగుతున్నారు? వారు ఎక్కడ పని చేయగలుగుతున్నారు? అతడు ఎక్కడ పని చేయగలుగుతున్నాడు? ఆమె ఎక్కడ పని చేయగలుగుతుంది? నగరాల పేర్లు చెప్పండి. అడుగు పెట్టండి. నీవు ఎక్కడ పని చేయగలుగుతున్నావు? వేర్. Where are you able to work? ఆన్సర్. I am able to work in Hyderabad. వెరీ గుడ్. వారు ఎక్కడ పని చేయగలుగుతున్నారు? Where are they able to work? Are they are able to work in Mumbai. ఓకే, అతడు ఎక్కడ పని చేయగలుగుతున్నాడు? Where is he able to work? He is able to work in Dubai. ఓకే, ఆమె ఎక్కడ పని చేయగలుగుతుంది? Where is she able to work? She is able to work in Australia. వెరీ గుడ్, క్లాప్స్. ఈ టాపిక్ ఎంతమందికి అర్థమైంది బేట? క్లియర్ గా అర్థమైందని అంటున్నారు కాబట్టి ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, ఆన్సర్స్ చెప్పగలరా? నువ్వు లేవమ్మా. నేను తెలుగులో వాక్యం ఇస్తే మీరు ఇంగ్లీష్లో చెప్పాలి. రైట్. ఆమె నడవగలుగుతుంది. ఎంతమంది చెప్పగలరు? ఆమె నడవగలుగుతుంది. ఆమె నడవగలుగుతుంది. ఈమె రాంగ్ ఆన్సర్ చెప్తే మీకు ఛాన్స్ ఇస్తాను. ఆమె అంటే షీనా హీనా? She. చెప్పు. She is able to walk. వాక్. షీ ఈజ్ ఏబుల్ టు వాక్. క్లాప్స్. నెక్స్ట్ బాబు నువ్వు చెప్పు. వారు పని చేయగలుగుతున్నారు. వారు పని చేయగలుగుతున్నారు. They are able to work. దే ఆర్ ఏబుల్ టు వర్క్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ నువ్వు బేట. ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలుగుతుందా? ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలుగుతుందా? Is she able to speak English? వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఈజ్ షీ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అండి. వెరీ గుడ్. నువ్వు లేవు బేట. నేను ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాను. నేను ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాను. చెప్పు. నేను సబ్జెక్టు, నేను అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాను. I am not speak English. రాంగ్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు I స్పీక్ am not ఇంగ్లీష్. able to speak English. ఐఎమ్ నాట్ ఏబుల్ టు Speak English. స్పీక్ ఇంగ్లీష్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు నీవు ఏమి రాయగలుగుతున్నావు నన్ను అడుగు. నీవు ఏమి రాయగలుగుతున్నావు? నీవు ఏమి రాయగలుగుతున్నావు? What are you right now? రాంగ్. What are you able to write? వాట్ ఆర్ యు ఏబుల్ టు రైట్? క్లాప్స్. ఇప్పుడు నీవు ఆమె ఏమి బోధించగలుగుతుంది? What are she able to? వాట్ ఆర్ షీ కాదు, షీ వాస్ ఈజ్ కదా. వాట్ ఈజ్ షీ ఏబుల్ టు అన్నారు. What is she able to teach? మళ్ళీ అడగండి. What is she able to teach? రైట్ ఆన్సర్. సో చూస్తున్నారు కదా, మీరు కూడా గత 15 నిమిషాల నుంచి క్లాస్ వింటూనే ఉన్నారు కదా. ఇక్కడ చూడండి పిల్లలు ఎంత ఈజీగా ఆడుతూ పాడుతూ ఎంత ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారో పెన్ను పేపర్ లేకుండా. సో మీకు కూడా స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ఆడపిల్లలకైతే కంప్లీట్ గా ఫ్రీ. డిగ్రీ లేదా బీటెక్ వరకు చదివి ఉండాలి. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ లేదా బీటెక్ వరకు మొత్తం ప్రభుత్వ విద్యా సంస్థలలో చదివిన ఆడపిల్లలకి కంప్లీట్ గా ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్. మిగతా వాళ్ళకి కూడా చాలా తక్కువ ఫీజు ఉంటుంది. జస్ట్ 7,700కే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రోజు 7 గంటల పాటు, మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు రోజు 7 గంటల పాటు కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకొని వెళ్ళిపోవచ్చు.
2 బ్రాంచెస్ ఉంటాయి. ఒకటి మహబూబ్ నారాయణ, ఒకటి హైదరాబాద్. మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ బ్రాంచ్కి వచ్చేసేయండి. మీరు ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్ నేర్చుకోవాలని మేము చప్పట్లతో స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఒక్క క్షణమాగండి. స్పోకెన్ ఇంగ్లీష్ రహస్యం తెలుసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తోన్న సంచలన శుభవార్త. తరతరాల నుండి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తోన్న ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. రండి, కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం. దేశ చరిత్రలో స్పోకెన్ ఇంగ్లీష్ రంగంలో మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ క్యాంపస్ ప్రారంభం. రోజుకు 10 గంటల చొప్పున ఓ మహాయజ్ఞంలా నిర్వహించే ఈ శిక్షణలో పాల్గొనేవారికి గొప్ప స్వాగతం. ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే కసి, పట్టుదల, సంకల్పం గలవారు వెంటనే మీ లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9989379269.